పర్లేదా ఎక్కడా కూడా దాంట్లో ఏమి వాళ్ళకి అనుకున్నది ఎక్కడ ఏమి దొరకల. చివరికి ఆయన మహిమే అని చెప్పి వెళ్ళిపోయినా. ఒకసారి చెప్పండి. రష్యా వాళ్ళు ఇప్పుడు షిరిడి వచ్చారు. ఆయన ఇంత గొప్పవాడిగా ప్రపంచంలో ఎక్కడ పెట్టిన దేవాలయాలు చూస్తున్నాయి. ఎక్కడన్నా ఇటు నలుగురు కూర్చొని కనుక మాట్లాడుకుంటే అక్కడ ఆయన ఉన్నట్టుగా తెలుస్తున్నారు. అసలు ఇది ఎట్ట జరుగుతున్నది, ఆ విభూతి వల్ల ఎట్ట ఈ రోగాలు తగ్గుతున్నాయని వాళ్ళు షిరిడి వచ్చారు. అక్కడ విభూతి తీసుకున్నారు. వాళ్ళకు తెలిసిన ఈ టెస్టులు ఉంటాయి కదా సైన్స్ ప్రకారం, ఎన్ని టెస్టులు చేసినా ఎక్కడా కూడా అక్కడ ఏమి ఉన్నదో అర్థం కాల. కేవలము ఆయన తపశ్శక్తే ఆ విభూతి రూపంలో కాపాడుతున్నది. వీరి చిత్రపటానికి భేదం లేదని కూడా వీరి చరిత్రలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఆయన చిత్రపటం ఉంచుకొని ఆరాధించడానికి వినియోగపడేలా ఈ పూజా విధానం కూర్చోబడింది. ఆయన చిత్రపటానికి భేదం లేదని, ఆయన ఉన్నప్పుడే ఆ విధంగా ఒక చిత్రపటం ఇచ్చి పంపించి ఇంటికి చేసేపోయి పెట్టుకున్న తర్వాత ఇది చిత్రపటమే కదా, ఇప్పుడు ఇక్కడ లేడు, షిరిడీకి పోతే పోతుందని ఇక్కడ వస్తే నువ్వు అక్కడ అన్నక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావే అని చెప్తే, నువ్వు అక్కడ ఉన్నట్టు నాకు గుర్తు ఎట్లా అంటే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కల్లో ఇల్లంతా తిరుగుతున్నట్టుగా దర్శనమిచ్చాడు. ఆయన చిత్రపటాన్ని ఉంచుకొని మన ఇంట్లో ఆరాధించి ధరించడానికి వినియోగపడేలాగా ఈ పూజా విధానం కూర్చబడింది. కూర్చిన ఈ సాయి సేవకుడు 1963లో సాయి సమాధిని దర్శించి సేవించి ఆయన అద్భుత మహిమకు బానిసైనాడు. మనం ఎప్పుడన్నా అటు ఆలోచించామా? బానిస అనే పదానికి పోయినసారి సత్సంగులు అనుకున్నాం. బానిస అంటే ఎట్లా ఉంటాడు? అడుగులు మడుగులు ఎత్తడంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మనకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు బయట కూర్చొని ఉండాల్సిందే, వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే. అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అట్ట గనక ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎంతగా నిన్ను గొప్పవాడిని చేస్తాడంటే, ద్వారకామాయిలో కూర్చొని ఆయన ఏం చెప్పాడు? నా అంతటి వాడని చేస్తా ఉన్నాడు. మనం అది మటు కుదరకు అడగకుండా మిగతా అంతా తిరుగుతున్నాం. అందుకనే వెంకటేశ్వర అంటాడు, అయ్యో కొండలు కొండలుగా ఉందయ్యా, తిరుమల కొండ, నల్లకొండ, పెద్దకొండ, అది అడిగేవాడే లేడు కదా, వచ్చి ఎంతసేపటికి ఏదో ఒకటి ఎత్తుకొని వస్తారో, అది కావాలంటే తీసుకోబోతుంటారయ్యా. శరణ గుణమని ఆయన చెప్పింది. ఒకసారి